దేశంలో కాంగ్రెస్ తెచ్చిన చట్టాలతోనే మార్పులు వచ్చాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. రాజకీయ అవసరాల కోసం ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. కులగణన సర్వేపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. గాంధీభవన్లో ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి. షమీం అఖ్తర్ నివేదిక, వర్గీకరణ జరిగిన తీరుపై వివరణ ఇచ్చారు. కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో కుల గణన జరగాలని ఆ దామాషా ప్రకారమే సహజ వనరులు, రాష్ట్ర దేశ వనరులు, ఆర్థిక వనరులు, విద్య, రాజకీయ ఇతర అవకాశాలన్నీ కూడా ఆ రకంగా అందించాలనేటువంటి ఆలోచన మన ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు సాధారణ ఎన్నికల కంటే ముందు ఆయన ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. వచ్చిన తర్వాత ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతామని వారు చెప్పినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారు ఇచ్చినటువంటి హామీని ఈ సందర్భంగా గుర్తు చేయడమే కాకుండా వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం కూడా ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం, తీర్మానం ప్రకారం శాసనసభలో తీర్మానం పెట్టి శాసనసభ తీర్మానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక శాఖ ద్వారా ఈ రాష్ట్రంలో సంపూర్ణంగా ఈ కుల గణన జరిపించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దీంతో పాటు దశాబ్దాల పాటు ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ కేటగరైజేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా వెంటనే దాన్ని అమలు చేస్తామని అమలు చేసినటువంటి శాసనసభలో పెట్టినటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఒక స్పష్టమైనటువంటి ప్రజెంటేషన్ నా తర్వాత వారు కూడా మీ అందరికి అందించబోతా ఉన్నారు. మిత్రులారా, మీ అందరికీ ఒక విషయం చాలా స్పష్టంగా మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ప్రభుత్వం అంటే కేవలం పన్నులు వసూలు చేసుకోవటం, పాలన చేయటం కాదు. ప్రభుత్వం అంటే కేవలం పన్నులు వసూలు చేసుకోవటం, పాలించడం ఒక్కటే కాదు. ప్రభుత్వం అంటే ఒక సామాజిక పరివర్తన కోసం, మార్పు కోసం నిత్యం పనిచేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి సందర్భంలో చేస్తూ చూపిస్తూ వచ్చాయి. ఈ దేశంలో ఉన్నటువంటి సమాజ మార్పు కోసం ఆనాటి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి వరకు అటు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు ఈ దేశంలో తీసుకొచ్చి పాలన ద్వారా చూపించినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. అందులో పంచవర్ష ప్రణాళికలు కానీ, భూ సంస్కరణలు కానీ, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలు కానీ, బ్యాంక్స్ నేషనలైజ్ చేయటం కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకోవటం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొని రావటం కానీ, రకరకాలైనటువంటి రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ తీసుకొని రావటం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో, ఈ సమాజంలో వచ్చిన ప్రతి పరివర్తనకి, మార్పుకి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్టాల ద్వారా మాత్రమే ఈ భారతదేశంలో సామాజిక మార్పులు వచ్చాయి. ఈ సమాజ అభివృద్ధికి పునాదులు పడ్డాయి.